Hey guys, what's up? Kaise ho andar ela unnaru? Welcome back to my channel. This is Vinay from Hyderabad. So మన విండ్ షీల్డ్ ఉంది కదా, సో మన సౌత్ ఇండియా ట్రిప్లో అయితే తిరిగిపోయింది కదా. సో నాకు అది పెట్టించుకోవడానికి నాకు యాక్చువల్గా టైమే దొరకలేదు అన్నమాట ఇన్ని డేస్. సో ఇప్పుడు ఫైనల్గా నేనైతే షోరూమ్ వాళ్ళకి కాల్ చేశాను, సర్వీస్ సెంటర్ కాల్ చేశాను. సో నిన్న కాల్ చేసి ఉందా అని అడిగితే మార్నింగ్ లేదన్నారు, ఆర్డర్ పెడితే 15 days అవుతుందని చెప్పేసి అన్నారు. అదేంద్ర బాబు 15 రోజులు ఆగన్నా విండ్ షీల్డ్కి అని చెప్పేసి అనిపించింది. సో ఆఫ్టర్ మార్కెట్లో సర్చ్ చేసినా కానీ నాకు అనిపించలేదు. సరే ఇంకా నిన్న ఈవినింగ్ వాళ్ళకి కాల్ చేసిన, మళ్ళీ కాల్ చేసి సరే ఇంకా ఆర్డర్ పెట్టేద్దామని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ సరే మీకు కిట్ కావాలా లేకపోతే గ్లాస్ కావాలా అని అడిగింది. నాకు ఓన్లీ గ్లాసే కావాలమ్మా, కిట్ మొత్తం రెడీగా ఉంది నా దగ్గర, నట్స్ స్క్రూస్ అన్నీ రెడీగా ఉన్నాయి, దానికి పెట్టేసే ఉన్నాయి, జస్ట్ గ్లాస్ కావాలి అన్న. సో అప్పుడు తన నుండి సార్ గ్లాస్ అయితే అవైలబుల్ ఉంది సార్, రెడీగా ఉంది, రేపు వస్తే పెట్టించేస్తామని చెప్పేసి అనింది. సో కాస్ట్ ఎంత అని అడిగినా 397 అని చెప్పేసి అనింది. సో ఫిట్టింగ్ ఛార్జ్ అవంతా కలిపి 450 అయిపోతుంది సార్ అని చెప్పేసి అనింది. సో ఇంకా చలో మనం ఫస్ట్ అయితే పెళ్ళి ఫిట్ చేయించుకోవాలా. ఎందుకు అని అంటే ఇట్స్ బీన్ వెరీ లాంగ్. నేను మా వైఫ్తో ఒక లాంగ్ రైడర్ వెళ్దామని చెప్పేసి అనుకున్నా. సో వెళ్ళాలి అని అంటే నాకు ముందు గ్లాస్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకనంటే విండ్ ఇట్లా కొడుతుంది అబ్బా ఫేస్కి, అది లేకపోవడం వల్ల టూ మచ్ కొట్టేస్తుంది. సో దానివల్ల నాకు ఖచ్చితంగా గ్లాస్ కావాలనిపించింది రేపు రైడ్కి వెళ్ళే ముందు. సో ఈరోజు పెట్టించేసుకుందామని డిసైడ్ అయిపోయినా. సో ఇప్పుడైతే యాజ్ యూజువల్ మియాపూర్లో స్టార్ట్ అయినా, కూకట్పల్లి దగ్గర ఉంటుంది మనకి ఏది మన సర్వీస్ సెంటర్. సో ఇక్కడ నుంచి ఒక 15-20 minutes పడుతుంది. కాకపోతే వెరీ అన్ఫార్చునేట్గా ఆ లూలు మాల్ చేసిన పెంట ఏంది అంటే, లూలు మాల్ అసలు ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది లూలు మాల్ చేయడం వల్ల, మొత్తం స్టక్ అయిపోతుంది ట్రాఫిక్. మీకు తెలియదు లూలు మాల్ ఇంకా చూడలేదు అంటే మాత్రం నవ్య వినే ఛానల్లో మేము లూలు మాల్ని కవర్ చేసినాం. బట్ కవర్ చేసినాక నాకు అనిపించింది అది మాల్ కరెక్ట్ ప్లేస్లో లేదని చెప్పేసి అనిపించింది. అంటే వాడికి కరెక్ట్గానే ఉంది, కమర్షియల్గా వాడికి ఫుల్ ప్రాఫిట్ ఉంటుంది ఆబ్వియస్లీ, కానీ ఆ రోడ్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ బ్లాక్డ్, కంప్లీట్గా బ్లాక్ అయితే అయిపోయింది అన్నమాట లూలు మాల్. సో ఇప్పుడు మనకి ఆ జనాలు ఎవరైనా అడ్డొస్తారేమో, ట్రాఫిక్ ఎక్కువ అవుతుందేమో, పోయేటప్పుడు తక్కువే బట్ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ప్యాక్ అయిపోతుందని చెప్పేసి అనిపిస్తుంది. సో చూడాలి. సో ఎనీవే గైజ్, మీరు ఇంకా నా సౌత్ ఇండియా వీడియోస్ చూడకపోతే మాత్రం చూడండి. దేర్ ఆర్ లైక్ 9 to 10 వీడియోస్ అన్నీ, అండ్ ఐఎమ్ షూర్ దట్ మీకు నచ్చుతాయి అని అనిపిస్తుంది ఆ వీడియోస్ చూడండి. మనకి ఆ విండ్ షీల్డ్ ఒక్కటే కాదు, సో బండి మనకి ట్రిప్లో కింద పడ్డప్పుడు ఈ నకల్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇది కొంచెం కిందికి పోయింది, ఇది కొంచెం పైకి వచ్చింది. సో ఇది ఇంకా కొంచెం పైకి రావాలి, రైట్ సైడ్ ఎందుకో కొంచెం డౌన్ అయింది. బట్ 2 times లిటరల్గా 2 times అయితే బండి లెఫ్ట్ సైడే కింద పడింది, కానీ ఇది కిందికి వెళ్ళింది. నాకు అర్థం కాలేదు ఎందుకో. బట్ ఒకసారి ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపించి అది కూడా ఒకసారి సెట్ చేయించేయాలి. హోప్ఫుల్లీ వాళ్ళు బిజీ ఉన్నా సరే నా బండి జర పట్టుకొని 10 నిమిషాల, ఎందుకంటే చిన్న వరకే కదా, ఎందుకంటే సర్వీస్ సెంటర్కి చాలా వెహికల్స్ వస్తాయి. సో అట్లా పెండింగ్ పెడతారా ఏమన్నా అని డౌట్. ఒకవేళ లేట్ అవుతుంది అంటే మాత్రం గ్లాస్ తీసుకుంటా, గ్లాస్ పట్టుకుంటా సీదా ఇంటికి వస్తా, ఇంటి దగ్గర మెకానిక్తో అయితే ఫిట్ చేయించుకుందాం అనుకుంటున్నా. అండ్ నేనే చేయించుకోవచ్చు, యాక్చువల్గా నేనే చేసుకోవచ్చు. బట్ కాకపోతే నాకు రిక్వైర్డ్ పాన ఉందో లేదో చూడాలి, ఉంటే నేను చేసేసుకుంటా, ప్రాబ్లం లేదు. బట్ లేకపోతేనే మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. బట్ హోప్ఫుల్లీ దే విల్ డూ ఇట్, ఎందుకంటే చిన్నది కదా తొందరగా అయిపోతుంది. సో ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం ఐటీ ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా నాకు తెలిసి పడుకొని ఉంటారు ఇంట్లో. సో అదొక్కటి బెనిఫిట్ మనకి బయటికి వెళ్తే, అంటే సాటర్డేస్ బయటికి వెళ్తే. అన్న 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 వెనకకు చూడకే, వెనకకి ఎందుకు చూస్తానవే? నిన్నేందు అందరు చూపిస్తానా? సో మన కొత్త వైజర్ అయితే రెడీ అయిపోయింది. 387 rupees పడింది అంతే. సో అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, బట్ వెరీ నైస్ లుక్. నాకు అసలు అది పెడితే వచ్చిన లుక్ లేకుండా అసలు డిఫరెంట్ అనిపించేసింది. సో నకుల్ గారు కూడా కొంచెం బెండ్ అయిందని చెప్పేసి అన్నా కదా, సో అది కూడా ఇప్పుడు మహేందర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ జస్ట్ చెక్ చేస్తా అన్నాడు ఒకసారి. ఏదో చేయబెట్టి చేస్తున్నాడు మరి మొత్తానికైతే, అదేం లెక్క మనకు తెలియదు.
బండి కొన్న దగ్గర నుంచి వెళ్ళి ఇప్పటివరకు నేను బండి ఎవరికి డ్రైవ్ చేయమని ఇవ్వలే. అండ్ డ్రైవ్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇక ఈ పర్సన్ ఒకటే, మహేంద్ర అని మన షోరూంలో ఉంటాడనమాట. మంచి నైస్ పర్సన్, చాలా మంచి పర్సన్. ట్రిప్లో 2-3 అడిగారు ఇవ్వలేదని చెప్పేసి ఫీల్ అయ్యి ఉంటారు. బట్ ఐ వాజ్ వెరీ సారీ. ఎందుకనంటే నాకు భయమైంది వాళ్ళకి ఇస్తే వెయిట్ కొంచెం సడన్గా ఇట్లా అటు ఇటు అయిపోయి. నేనే ఇంకోటి ఏంటంటే నాకు ప్యానియర్స్ ఉన్నాయి, టాప్ బాక్స్ ఉన్నది, కొంచెం వెయిట్ ఎక్కువ కింద పడేసారు భయమై ఇవ్వలేదు. బట్ ఈజ్ ద సెకండ్ వన్. ఇది ఇంకా కొంచెం కిందికి ఉన్నది కదా, ఇది ఇంకా కిందికి లేదు. ఓకే, సో ఇప్పుడు ఇట్లే ఉంచాలి, వదిలేసాను ఇట్లనే. ఇప్పుడు కొంచెం ఓకే, ఇప్పుడు ఓకే. ఇది ఉంటుందా, ఇది ఫిట్ చేస్తుంటుందా? ఇంతేనా? అంతేనా? ఓకే ఓకే, అడ్జస్టబులా? నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా ఇప్పుడు నాకు ఈ వైజర్తో బండి నడుపుతుంటే. అరే నిన్నటి వరకు ఎట్లుండే అంత డిఫరెంట్గా వైజర్ లేకుండా అంత నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది బండి నడుపుతుంటే. బట్ ఎంతైనా వైజర్ ఉంటేనే బండికి ఆ లుక్ అబ్బా నాకు నచ్చింది ఇట్లా ఉంటే. నైస్ బ్రో, నైస్. సో ఈ నకల్ గార్డ్స్ గురించి తను ఏమంటున్నాడు అంటే అవి కొంచెం లైట్గా బెండ్ అవుతాయన్న, దాన్ని సెట్ చేసిన కిందికి పైకి అన్నా కూడా అలానే ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. బట్ అడ్జస్టబులే, కిందికి పైకి అనుకుంటా సెట్ చేసుకోవాలి అప్పుడప్పుడు అని చెప్పేసి అన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ఉంటే కూడా మన హ్యాండ్స్కి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అంటే ఒకవేళ బై ఛాన్స్ కింద పడ్డా మన హ్యాండ్స్ అయితే ఇంకా సేఫ్గానే ఉంటాయి అన్నట్టుగా అంటున్నాడు. సో సరేలే ఇంకా అట్లే ఉంటాయని చెప్పేసి వదిలేసిన. సో గైజ్ నేను ఈ వీడియో తర్వాత, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో తర్వాత నేను ఫార్ములా ఎక్స్ ఫిల్ చేయించాను అనమాట నా ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్లో. అది బేసిక్గా కొంచెం జెల్ అన్నమాట, పంచర్ కాకుండా ఉండడానికి, మన టైర్ పంచర్ కాకుండా ఉండడానికి ఒక జెల్ అయితే ఫిల్ చేయించిన. ఎందుకంటే మన ట్యూబ్ కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే సౌత్ ఇండియన్ ట్రిప్కి వెళ్తున్నా అని చెప్పేసి ఫిల్ చేయించిన. అయితే ఏంటి అంటే అది ట్రిప్కి వెళ్ళే ముందు రోజు చేయించిన. నాకు టైం లేక కాపీ చేసి పెట్టేసిన డేటా, కానీ అది ఎడిట్ చేయలేదు, ఎప్పుడు పెట్టలేదు. సో నేను ఆ వీడియోని ఇప్పుడు ఎడిట్ చేసి ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తా. సో బేసిక్గా మీరు ఆ వీడియో చూస్తున్నారు అని అంటే ఆఫ్టర్ మై ట్రిప్, బట్ దట్ వాజ్ యాక్చువల్లీ బిఫోర్ మై ట్రిప్ అనమాట. సో నాకైతే ఎలాంటి ఇష్యూ రాలేదు దాంతో. అండ్ చాలామందికి అది పని చేయలేదు, అది బాగాలేదు, అది వేస్ట్ అని చెప్పేసి అన్నారు. బట్ నాకైతే ప్రిటీ వర్త్ అనిపించింది, కాస్ట్ కూడా. సో ఆ వీడియో అయితే చూడండి, మర్చిపోవద్దు, ఆ వీడియో కూడా చూడండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఖచ్చితంగా మీకు సిటీలో అయినా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఒక ట్రిప్లకి అయినా కాదు, నార్మల్ వెహికల్స్లో కూడా వేయించుకోవచ్చు, స్ప్లెండర్లో ఆర్ ఎనీ వెహికల్లో కూడా వేయించుకోవచ్చు అనమాట. సో ఆ వీడియో అయితే పెడతా దీని తర్వాత, చూడండి. సో నేనైతే ఒక రైడ్కి వెళ్దాం అనుకుంటున్నాను అన్నమాట గైజ్. అది తమిళనాడులో ఒక ప్లేస్ ఉందన్నమాట, ఆ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నా. సో ఆ ప్లేస్ ఏంటి అనేది నేను సస్పెన్స్గా పెడతా. బట్ ఆ ప్లేస్ అసలు ప్లేస్ గురించి కాదు, అది నేను చూస్ చేసుకునే ప్లేసెస్ అన్నీ ఎలాంటి ప్లేసెస్ అంటే మ్యాక్సిమం డ్రైవింగ్కి రిలేటెడ్ ఉంటుంది. అంటే రోడ్ ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. లొకేషన్ పక్కన పెడితే రోడ్, ఆ లొకేషన్, ఆ డెస్టినేషన్స్కి వెళ్ళే రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రోడ్స్కే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నా. మ్యాక్సిమం ఎక్కువ ఇంపార్టెన్స్ నేను రోడ్స్కే ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఆ డ్రైవింగ్ ఇష్టం కాబట్టి, నాకు ఆ రోడ్లో డ్రైవ్ చేయడం ఇష్టం కాబట్టి నా ఇంపార్టెన్స్ ఎక్కువ అయితే రోడ్లకే వెళ్ళిపోతుంది అనమాట. సో వెళ్ళే లొకేషన్ క్రేజీ రోడ్స్ గైస్, క్రేజీ రోడ్స్. అది నేను ఇప్పుడు రివీల్ చేయను. బట్ తమిళనాడులో ఇది చాలా చిన్న ట్రిప్. ఎందుకంటే నేను యాక్చువల్గా ఆఫీస్ వర్క్ పైన బెంగళూరుకి వెళ్తున్నాను అనమాట ఈ మంత్లో, అక్టోబర్లో. వెళ్ళినప్పుడు అక్కడ నుంచి నేనైతే ఆ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నా. మేబీ నేను నా ఫ్రెండ్స్ 2-3 యాడ్ అవుతారు అనుకుంటా, బెంగళూరు ఆఫీస్ వాళ్ళు. సో ఆ లొకేషన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. అండ్ డ్రైవింగ్ ఉంటుంది అండి, క్రేజీ ఉంటుంది ఇంకా. సో ఐఎమ్ వెయిటింగ్. బట్ కొంచెం టైం ఉంది దానికి, ఇంకా 1-2 వీక్స్ టైం ఉంది ఇంకా. సో అప్పటి వరకు అయితే నేను జర చిన్న పనులు ఉన్నాయి ఇక్కడ నాకు ఇంకా హైదరాబాద్లో. సో అవైతే ఫినిష్ చేసుకోవాలా. ఏమైంది, 2 పిల్లలు పెట్టుకొని అట్లా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినావు ఒకటేసారి? మళ్ళీ ఇండికేటర్ ఏమో ఇటేసిండు కాక రైట్ సైడు.
వచ్చేసినాం ఫైనల్లీ మనం మన ఇంటికి. సో గైస్ నేను మీ అందరినీ మళ్ళీ నెక్స్ట్ వీలాగ్లో కలుస్తా. అయితే ఒక చిన్న అప్డేట్, చాలామంది బండి ఫుల్ రివ్యూ ఇవ్వమని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రిప్కి వెళ్ళినాను, చాలా డ్రైవ్ చేసిన అని చెప్పేసి. సో ఫుల్ రివ్యూ అయితే నేను రేపు వైఫ్తో బయటకు వెళ్తున్నా అని చెప్పేసి చెప్పినా కదా లాంగ్ డ్రైవ్కి. సో ఆ లాంగ్ డ్రైవ్లో ఒక దగ్గర ఫుల్ రివ్యూ అయితే ఇవ్వడానికి ప్లాన్ చేసిన అనమాట. సో ఎలా ఉంది బండి, ఎంత కంఫర్టబిలిటీ ఎలా ఉంది, ఎంత దూరం డ్రైవ్ చేయొచ్చు, ఈ సీట్ ఎలా ఉంది, బేసిక్గా నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్దాం అనుకుంటున్నా. సో వెరీ సూన్ ఆ లాగ్ మీ ముందుకు వస్తుంది. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లైక్ చేయండి అండ్ మోటో వీలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. I'll see you guys in the next vlog.